హలో నమస్కారం నేను డాక్టర్ కంచన్ సింగ్ భారత్ హోమియోపతి మీ అందరికీ స్వాగతం చెబుతున్నాను మరియు ఈ వీడియోలో నేను మీ అందరితో ఫ్యాటీ లివర్ గురించి మాట్లాడబోతున్నాను మీకు కూడా ఫ్యాటీ లివర్ చాలా సాధారణ సమస్యగా అనిపిస్తుందా మీకు కూడా ఫ్యాటీ లివర్ ఉందా కాబట్టి మీరు ఎప్పుడైనా జనరల్ అల్ట్రాసౌండ్ చేయించుకున్నా లేదా మీ అల్ట్రాసౌండ్ రిపోర్ట్ చదివినా అందులో ఒక లైన్ రాసి ఉంటుంది అది ఫ్యాటీ లివర్ అని ఉంటుంది అయితే ఫ్యాటీ లివర్ మీ అందరికీ చాలా సాధారణ సమస్యగా ఉందా అలా కాదు ఎవరికైనా ఫ్యాటీ లివర్ ఉంటే వారికి లివర్ ఫైబ్రోసిస్ మరియు తరువాత లివర్ సిరోసిస్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి అయితే ఫ్యాటీ లివర్ అంటే ఏమిటో తెలుసుకుందాం ఫ్యాటీ లివర్ అంటే మన లివర్లో కొవ్వు నిల్వలు ఉండటం అంటే మీ లివర్ బరువులో 5% కొవ్వు అదనంగా ఉంటే అది మీ లివర్లో నిల్వ అవుతుంటే దానికి అర్థం మీకు ఫ్యాటీ లివర్ ఉంది ఇప్పుడు ఇది ఎక్కువగా ఎవరిలో కనిపిస్తుంది సైన్స్ ప్రకారం మన దేశంలో ఉన్న జనాభాలో ఒక సాధారణ అల్ట్రాసౌండ్ చేయిస్తే మిడిల్ ఏజ్ ఉన్న 25% మందికి ఫ్యాటీ లివర్ ఉంటుందని సైన్స్ కూడా అంగీకరిస్తుంది అది గ్రేడ్ 1 అయినా 2 అయినా 3 అయినా లేదా 4 అయినా ఫ్యాటీ లివర్ సాధారణ వ్యాధి కాదు మీరు దీని సరైన చికిత్స చేయించుకోకపోతే ఇది ఫైబ్రోసిస్గా మారి తరువాత సిరోసిస్గా మారుతుంది ఒకసారి మీకు లివర్ సిరోసిస్ అయితే అది క్యాన్సర్గా కూడా మారవచ్చు అయితే ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుందో తెలుసుకుందాం ఫ్యాటీ లివర్కు 2 కారణాలు ఉంటాయి ఒకటి ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ మరొకటి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ముందుగా మనం ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ గురించి మాట్లాడుకుందాం ఆల్కహాలిక్ అంటే మీరు రోజు మద్యం సేవించడం లేదా అప్పుడప్పుడు సేవించడం కానీ మీరు మద్యం సేవిస్తే దాంతో మీ లివర్ ఫ్యాటీ అవుతుంది భవిష్యత్తులో మీరు లివర్ ఫైబ్రోసిస్ లివర్ సిరోసిస్ మరియు లివర్ క్యాన్సర్ వంటి వ్యాధులను కూడా ఎదుర్కోవచ్చు ఇప్పుడు మనం నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు మీ మనసులో వస్తుందేమో మనం ఆల్కహాల్ తీసుకోము కానీ మనకు ఫ్యాటీ లివర్ ఎందుకు ఉంది ఇది మీ జీవితంపై ఆధారపడి ఉంటుంది ఇది మీ జీవనశైలి ఎలా ఉందో మీ జీవనశైలి సక్రమంగా ఉందా లేదా మీరు వ్యాయామం చేస్తున్నారా లేదా మీరు చాలా ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకుంటున్నారా అనే విషయాలపై ఆధారపడి ఉంటుంది బయట శీతల పానీయాలు వీసా మరియు బర్గర్లు మీరు ఎంత ఫాస్ట్ ఫుడ్ తీసుకుంటే అది మీకు ఫ్యాటీ లివర్గా మారడం ఖాయం సాధారణంగా నేను ఓపీడీలో ఫ్యాటీ లివర్ ఉన్న రోగులను చూసినప్పుడు వారి ప్రశ్న ఇదే ఉంటుంది మేము ఆల్కహాల్ తీసుకోలేదు అయితే మనకు ఫ్యాటీ లివర్ ఎందుకు ఉంది ఆల్కహాల్ తీసుకొని రోగులు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్గా కనిపిస్తారు దీనికి నేరుగా కారణం మీ జీవనశైలి సరిగా లేకపోవడమే ఇప్పుడు మనం చర్చించుకుందాం ఒకవేళ ఏదైనా రోగికి ఫ్యాటీ లివర్ ఉంటే ఏ లక్షణాలు కనిపిస్తాయి మరియు మీకు ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తోంది మొదటగా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ గురించి మాట్లాడితే ఎక్కువగా అధిక బరువు ఉన్నవారిలో కనిపిస్తుంది అంటే వారికి ఊబకాయం ఉంది రెండవది రెగ్యులర్గా వ్యాయామం చేయనివారు మూడవది జంక్ ఫుడ్ను అధికంగా తీసుకునేవారు నాలుగవది ఎక్కువ ఒత్తిడిని తీసుకునేవారు పనిలో పూర్తిగా మునిగిపోతారు లేదా తమను తాము జాగ్రత్తగా చూసుకోనివారు ఎక్కువ నాన్ కలిగి ఉంటారు ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇతర కారణాలు కూడా ఉన్నాయి ఉదాహరణకు మీకు క్రానిక్ హెపటైటిస్ సి లేదా హెపటైటిస్ బి ఉంటే కూడా మీరు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్గా మారవచ్చు ఇప్పుడు లక్షణాల గురించి తెలుసుకుందాం ఎవరికైనా ఫ్యాటీ లివర్ ఉంటే వారి శరీరంలో ఏ లక్షణాలు కనిపిస్తాయి మొదట మీరు గమనించే లక్షణం ఏమిటంటే మీ లివర్ కుడి పై భాగంలో ఉన్న ప్రాంతంలో నొప్పి ఉంటుంది ఆ నొప్పి ఎలా ఉంటుందంటే కటింగ్ నొప్పి పించింగ్ నొప్పి ఉంటుంది మీరు తినగానే వాంతులు ప్రారంభమవుతాయి వాంతుల వంటి భావన ఉంటుంది కడుపులో భారంగా అనిపిస్తుంది యూనియన్ యొక్క రంగు పసుపు రంగులోకి మారడం ప్రారంభమవుతుంది ఇవి చాలా లక్షణాలు వీటిని గుర్తించి మీరు తెలుసుకోవచ్చు మీకు ఫ్యాటీ లివర్ ఉందా లేదా అని అందువల్ల నేను ఆశిస్తున్నాను మీరు అందరూ ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి మరియు ఇది సాధారణ సమస్య కాదని అర్థం చేసుకున్నారమే మీరు ఫ్యాటీ లివర్ చికిత్స సమయానికి చేయించుకోకపోతే ఇది లివర్ ఫైబ్రోసిస్ మరియు తరువాత లివర్ సిరోసిస్గా మారవచ్చు అందువల్ల ఈరోజు వీడియోలో ఇంతే తర్వాతి వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ధన్యవాదాలు